ఇరాన్ యుద్ధంలోకి వెళ్ళి ఇరాన్ యుద్ధంలో తల బొబ్బి కట్టిందని చెప్పొచ్చు ఆయనకి. ఎందుకంటే అక్కడ ప్రభుత్వాన్ని మార్చేస్తా, అసలు ఇరాన్ టెర్రరిస్ట్ దేశంగా ఉండడం, దాన్ని అస్తిత్వంగా ఉండొచ్చడం, ఇస్లామిక్ టెర్రరిస్ట్ ప్రభుత్వం బదులు అమెరికా చెప్పే ప్రభుత్వాన్ని ఎస్టాబ్లిష్ చేస్తా అనుకుంటూ వెళ్ళిన యుద్ధంలో ఆయనకు ఒక అపజయం మూటగట్టుకుంది. ఎందుకంటే ఎంతటి అపజయం అంటే అమెరికాలో ఆయన వారు సపోర్ట్ చేసేవాళ్ళు కేవలం 26%, 56% వ్యతిరేకిస్తున్నారు. యుఎస్ కాంగ్రెస్ లో కూడా ఏదో ఒక రకంగా గట్టెక్కారైనా. ఇప్పుడు వచ్చే మిడ్ టర్మ్ ఎలక్షన్ ఉన్నాయి నవంబర్లో. ఇందులో డెమోక్రాటిక్ పార్టీ మీద ఈయన రిపబ్లికన్ పార్టీ గెలవకపోతే మాత్రం చాలా అమెరికా చరిత్రలోనే రిపబ్లికన్ పార్టీ అతి బలహీనంగా తయారైపోతుంది. ఎందుకంటే ఉభయ సభల్లో రిపబ్లికన్ పార్టీకి మెజార్టీ తగ్గిపోతే ఇక ట్రంప్ అజమాయిషీ ఉండదు. కాబట్టి వచ్చే నవంబర్ ఎలక్షన్ ఎట్టి పరిస్థితుల్లో ఆయన పార్టీ గెలవాలి, ఆయన ఎప్పాన గెలవను. కాబట్టి రిపబ్లికన్ పార్టీ నుండి ఆయన మీద ఒత్తిడి ఉంది, నువ్వు ఏంది నీ ప్రజాకర్ష పథకాలు లేవని. అందుకే ఆయన యుద్ధం నుంచి వెనక్కి వెళ్తున్నాడు.